సో, హే గైస్! ఈరోజు మనం ఈ వీడియోలో సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 64 నుంచి 66 దాకా అయితే మాట్లాడుకుందాం. ఈ చాప్టర్ మాత్రం అసలు ఫుల్ అంటే ఫుల్‌గా ఉండబోతుంది. ఈ చాప్టర్స్ 3 గూడా. ఎందుకంటే మనకు దీంట్లో చాలా అంటే చాలా కొత్త కొత్త విషయాలైతే తెలియబోతున్నాయి. సో, నేనైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చే చాప్టర్స్ అన్నీ గూడా వీడియో కింద చేయడానికైతే ట్రై జేస్తా. బట్ కాకపోతే నేను సింగిల్ చాప్టర్‌ని చాలా అంటే చాలా ఫాస్ట్‌గా చెప్పేస్తా కాబట్టి ఆ వీడియో అయితే చాలా షార్ట్‌గా ఉంటది. అందుకే నేను సింగిల్ చాప్టర్స్ అయితే చేయననమాట. ఇలా 3 ఆర్ 5 వచ్చినప్పుడైతే చేస్తా. అందుకే కొద్దిగా లేట్ అయింది. ఏమనుకోకండి. సో, ఇక మీకు ఎలాంటి చాప్టర్స్ అయినా, ఎలాంటి మాన్వాస్ ఎక్స్‌ప్లనేషన్స్ కావాలన్నా సరే, మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ప్రతి వీడియోని డీటెయిల్‌గా అంటే బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తున్నా. సో, ఏంటివన్నా మిస్టేక్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మనం తొందరగా 10,000 సబ్స్క్రైబర్స్ అయినా సరే రీచ్ అవ్వాలి. సో, ఇక చాప్టర్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇక చాప్టర్ 64 స్టార్టింగ్‌లో మనకి ఊజించులనైతే చూపిస్తారు. తనైతే అందరికి స్పీచ్ ఇస్తూ ఈ ఎస్ ర్యాంక్ గేట్ రైడ్ ఈ రోజే మొదలు కావాలి అని చెప్తాడనమాట. కానీ ఆ గేట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కూడా అందరికీ మొత్తం కూడా చెప్తాడు. ఏం జరుగుతుంది ఏమి. ఎందుకంటే ఈ గేట్ డైరెక్ట్‌గా సూయల్ పైనుంది. ఒకవేళ వాళ్ళు ఆ డంజన్‌ని క్లియర్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? అక్కడి నుండి ఎలా బయటికి రావాలనే విషయంలో ఎవ్వరికి కూడా క్లారిటీ అయితే లేదనమాట. అక్కడ మనం చాలామంది ఎస్ ర్యాంక్ హంటర్స్‌నయితే చూస్తాం. లైక్ బేకెన్‌యో, చోయిజింగ్ అండ్ అందరిని. సో, ఇక ప్లాన్ ఏంటంటే హంటర్స్ అందరూ ఒక ఎయిర్ క్రాఫ్ట్‌లో అక్కడికి ఎంటర్ అవ్వాలి. తర్వాత ఒక రోజులోనే అక్కడున్న మాన్స్టర్స్ అన్నిటిని కూడా చంపేసి ఆ డంజన్ నుండి బయటికొచ్చేయాలి. ఇదే బెస్ట్ ప్లాన్ అని చెప్తారనమాట. కానీ ఇది విన్న కొంతమంది నిజంగానే ఒక ఎస్ ర్యాంక్ గేట్‌ని అది కూడా బాస్‌ని ఒక రోజులో ఓడించగలమా అని డౌట్ అయితే అనుకుంటున్నారనమాట. డౌట్ పడుతుంటారు. అప్పుడే థామస్ ఆండ్రే ఎంట్రీ ఇస్తూ "ఒక్క సెకండ్ ఆగండి. మా స్కావెంజర్ గిల్డ్ ముందు ఎంటర్ అవుతుంది. కొరియన్ హంటర్స్ కంటే ముందు" అంటాడు. జించుల్ వెంటనే ఇది చాలా డేంజరస్. అందరూ కలిసే వెళ్ళాలి అంటాడు. కానీ థామస్ వినే రకం కాదు గదా! అని అంటాడు. మీరే గదా చెప్పారు. ఒక హెస్ ర్యాంక్ హంటర్ నాకు చెప్పాడు. డంజన్‌లో రిసోర్సెస్ తక్కువుంటాయి. సో, ఎవరు ముందెళ్తే వాళ్ళకే ఎక్కువ దొరుకుతాయని. అయినా మీ హెస్ ర్యాంక్ హంటర్ పేరేంటి? సంగ్ సుహో. ఎక్కడికెళ్ళాడు? ఇంకా రాలేదు. భయపడి పారిపోయాడా ఏంటి? అంటాడనమాట. ఇది విని జించుల్ ఆలోచిస్తాడు. సూహోకి, థామస్‌కి ముందే గొడవయింది. మళ్ళీ వీళ్ళు కలిస్తే డేంజర్. అప్పుడే వెనక నుండి పార్క్ డోంగాన్‌గో వచ్చి పార్క్ డోగాడు. అదే మన విలన్ గాడు. అంటాడు సంగ్ సుహో ఒక రైడ్‌లో ఉన్నాడంటాడనమాట. థామస్ అతన్ని చూసి "నువ్వెవరు" అని అడిగితే, "నువ్వెవరు" అని అడిగితే వాడి గురించి మొత్తం చెప్పి థామస్‌నయితే గ్రీట్ చేస్తాడు. థామస్‌కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. "నీ దగ్గర మంచి పొటెన్షియల్ ఉంది. మా గిల్డ్‌లోకి వచ్చేస్తే నీకు ఇప్పుడున్న వానికంటే ఎక్కువ పే ఇస్తాను" అంటాడనమాట. తర్వాత థామస్ ఒక కాయిన్ బయటికి తీసి "సరే టాస్ వేద్దాం. హెడ్ వస్తే స్కావెంజర్ గిల్డ్, టెయిల్ వస్తే కొరైన్ అసోసియేషన్ ముందెళ్తారంటాడనమాట." కాయిన్ తిరుగుతున్నప్పుడు పార్క్ డోగర్ ఒక స్మైల్ ఇస్తాడు. కాయిన్ కింద పడుతుంది. ఇక తర్వాత సీన్ అయితే షిఫ్ట్ అవుతుందనమాట. హర్షనైతే చూపిస్తారు. సో, తను పార్క్ డోతోని అంటుంది, "నువ్వు ఈ ఎస్ ర్యాంక్ గైడ్ జాయిన్ అవుతున్నావు అని విన్నా." డోకి చిరాగ్గా వచ్చి, "నన్ను మళ్ళీ బగ్స్‌తో స్పై చేయగాకు" అంటాడనమాట. అప్పుడు హర్ష అప్పుడు ఒక షాకింగ్ న్యూస్ చెప్తుందనమాట. సుహో చాలా రాత్రి పగలు ట్రైనింగ్ చేస్తున్నాడు థామస్ ఆండ్రేని ఓడించడానికి. అందుకే మనం ఉన్నాం అనే విషయం గూడా వాడు గుర్తించలేదు. నువ్వు ఎలాగో వాడి ఫ్రెండ్‌వే గదా! వెనక నుండి అటాక్ చేయొచ్చు గదా! అంటే డోగాడు ఆ ఫ్రెండ్‌షిప్ కబుర్లు నాకు నచ్చవు అంటాడనమాట. అప్పుడే మెయిన్ ట్విస్ట్ అయితే వస్తుందనమాట. అప్పుడు హర్ష అంటుంది. ఆ ఎస్ ర్యాంక్ గేట్‌ని మేమే సృష్టించాము అని. అంటే వాళ్ళే క్రియేట్ చేశారని. డోగాడయితే షాక్ అవుతాడు. హర్ష తన సబార్డినేట్ పియాని చూపిస్తూ ఇది పియా అబిలిటీ. తను ఏ గేట్‌నైనా సరే క్రియేట్ చేయగలదు అంటుందనమాట. డోగాడికి ఇప్పుడు పియా అబిలిటీ పైన కన్ను పడింది. ఇక పియా భయపడుతూ ఉంటే ఈ గేట్ వల్ల నా బాడీ కొలాప్స్ అవుతుంది. నిజంగానే సిస్టమ్ మన సైడ్ ఉందా అని అంటే అప్పుడు అదేమో హర్ష కోపంగా సిస్టమ్‌ని డౌట్ చేస్తున్నావా? ఆ సిస్టమ్ చెప్పిన క్వెస్ట్ కంప్లీట్ చేయడం వల్లే నువ్విప్పుడు ఒక ఎస్ ర్యాంక్ గేటు ఓపెన్ చేసావు. సిస్టమ్ మనల్ని తప్పకుండా మోనార్క్స్‌గా చేస్తుంది అని చెప్పి తనని హగ్ చేసుకుంటుందనమాట. ఇప్పుడు వాళ్ళ కొత్త క్వెస్ట్ ఏంటంటే హెయిర్ ఆఫ్ ఫస్ట్‌ని రిక్రూట్ చేయడం. ఇంకా ఆ తర్వాత సీన్ మళ్ళీ గేట్ దగ్గరికైతే షిఫ్ట్ అవుతుంది. అందరూ రెడీగా ఉంటారు. అందరూ రెడీగా ఉంటారు. సుహో అక్కడ ఎంటర్ అవ్వగానే థామస్ అతన్ని చూసి
నువ్వు మొత్తానికి మారిపోయావు" అని వాడినైతే బాగా గుర్తిస్తాడనమాట. అందరూ గేట్‌లోకి ఎంటర్ అవుతారు. కానీ నెక్స్ట్ సీన్‌లో మొత్తం నిప్పు, ఒక ప్లేన్ అయితే క్రాష్ అవుతుంది. సుహో అక్కడ మట్టిలో కింద పడిపోయి ఉంటాడనమాట. ఇదంతా ఎలా అయింది అని అనుకుంటాడు. అసలు ఏం జరిగింది? ప్లేన్ ఎలా క్రాష్ అయింది? మిగతా హంటర్స్ ఎక్కడ? ఇక నెక్స్ట్ చాప్టర్‌లో అయితే చూద్దాం. స్టార్టింగ్‌లో మనం ఆ ఏరోప్లేన్ అయితే చూస్తామనమాట. అది డైరెక్ట్‌గా గేట్ వైపు వెళ్తుంది. లోపల సుహో కూర్చొని ఉంటాడు. తను కొంచెం టెన్స్‌గా కనిపిస్తాడు. అప్పుడే పక్కన నుండి "ఎందుకంత నర్వస్‌గా ఉన్నావు" అని వాయిస్ వినిపిస్తుంది. అదనేది పార్క్ డోగాడు. సుహా అంటాడు, "హంటర్ పార్క్ డో, నేను కొంచెం వరీ అవుతున్నాను. ఈ స్కావెంజర్ గిల్డ్ వల్లే మొత్తం రివార్డ్స్ మొత్తం కూడా కొట్టేస్తారేమో అని నా భయం." ఇది విని డోవా డోగాడు, "థామస్ ఆండ్రే ముందు వెళ్ళాలని డిసైడ్ చేస్తాడు అని నేను ఊహించలేదు" అని మనసులో అనుకోని సుహోనైతే వాడినైతే కామ్ చేస్తాడనమాట. వానితోని ఇలా అంటాడు సుహోతోని, "ఏది జరగాలో అది జరుగుతుంది. ఇప్పుడు మనం రిజల్ట్‌ని మార్చలేము" అంటాడనమాట. ఇక అప్పుడే సైడ్ నుంచి బేకానియో వచ్చి, "సుహో నువ్వేం టెన్షన్ పడకు. స్కావెంజర్ గిల్డ్ వాళ్ళు వాళ్ళ మైనింగ్ టీమ్‌ని వేరేగా వచ్చింది. కానీ నీకు నీ షాడోస్ ఉన్నారు గదా! నీకే అడ్వాంటేజ్ ఎక్కువ" అంటాడనమాట. ఇది విని సుహో జస్ట్ చిన్న స్మైల్ ఇస్తాడు. కానీ పార్క్ డోవర్ మాత్రం సుహోని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఒక వారంలో సుహో ఎంతలాగా పవర్‌ఫుల్ అయిపోయాడేంటి, జస్ట్ సుహో మాత్రమే కాదు అక్కడున్న ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్ అయ్యారు. ఇదంతా సుహో ఇచ్చిన ఐటెమ్స్ వల్లేనా అని ఆలోచిస్తాడు. అప్పుడే సుహో ఒక కొత్త ఐటెమ్ తీసి డోగాడికైతే ఇస్తాడు. ఏ వానికి కూడా ఇయ్యాల్సిన అవసరమా? "ఇది జీసస్ ప్రెజెంట్ ఇన్సిడెంట్‌లో నువ్వు చేసిన హెల్ప్‌కి నా చిన్న గిఫ్ట్" అంటాడు. డోగాడు అది తీసుకుంటూ, "ఇది నా పర్సనల్ లైఫ్‌కి ఏం ప్రాబ్లమ్ అవ్వదుగా" అని జోకేసుకుంటాడనమాట. ఇంక వాడికప్పుడే ఆర్షా చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తాయి. సుహోతో ఫ్రెండ్‌షిప్ పెంచుకోవడానికి ఆ ఐటెమ్‌ని వేసుకుంటాడన్నమాట. ఎందుకంటే ఫ్రెండ్‌లాగా అలా చెప్పి ఎనకాల నుంచి దెబ్బ తీయాలని. అప్పుడే ఇక చూజింగ్ అందరిని అలర్ట్ చేస్తాడు. "అందరూ ఫోకస్‌గా ఉండండి. మనం గేట్‌లోకి ఎంటర్ అవుతున్నాం." గేట్ లోపల మొత్తం మంచు కొండలు, స్నోఫాలు, ఒక రకమైన భయంకరమైన చలి. కానీ సడెన్‌గా ప్లేన్ ఇంజిన్ అయితే ఆగిపోతుందనమాట. చూజింగ్ అందరిని రెడీగా ఉండమని చెప్తాడు. కానీ డోగర్ మాత్రం నాకు పోటీగా ఎవరు ఉండరు అని తన పవర్‌ని యూజ్ చేస్తాడనమాట. తన ఎలక్ట్రిక్ పవర్స్ వల్ల ప్లేన్ గాల్లోనే బ్లాస్ట్ అయిపోతుంది. ప్లేన్ ముక్కలు ముక్కలుగా కింద పడిపోతుంది. ఇక కింద నుండి థామస్ ఆండే ఇది చూసి వావ్! కొరియన్ హంటర్స్ ఎంట్రీ ఎదిరింది అంటాడనమాట. పక్కనున్న స్కావెంజర్ గిల్డ్ మెంబర్ మాస్టర్ వాళ్ళ ప్లేన్ క్రాష్ అయింది. మనం బాయ్ చెప్పాలి కదా! అంటే థామస్ నవ్వి, "రేయ్! వాళ్ళు ఎస్ ర్యాంక్ హంటర్స్ రా! ప్లేన్ క్రాష్‌కి వాళ్ళు చస్తారా ఏంటి? టైం వేస్ట్ చేయకుండా మన పని చూద్దాం. మాన్స్టర్స్‌ని కొట్టండి" అని ముందుకెళ్తాడనమాట. ఇక సుహో ఏమో ప్లేన్ మధ్యలో పడుంటాడనమాట. ప్లేన్ బ్లాస్ట్ అవుతుంది అని నేను అనుకోలేదు. కానీ నేనిచ్చిన షాడో ఐటెమ్స్ వల్ల అందరూ సేఫ్‌గా ఉన్నారని నాకు తెలుసు అని అనుకుంటాడు. సుహో తన షాడో సోల్జర్స్‌ని పిలిచి అందరిని వెతకాలా? లేక నేనొక్కడినే ముందుకు వెళ్ళాలా? టైం లేదు, లీడర్ చూయింగ్ అందరిని హ్యాండిల్ చేయగలడు. సో, నేను ముందుకెళ్తాను అని డిసైడ్ అయ్యి ఒక పెద్ద మంచు కొండ వైపైతే వెళ్తాడు. అక్కడ సడెన్‌గా గ్రౌండ్ షేకింగ్ వచ్చి చాలా స్నో మాన్స్టర్స్ అటాక్ చేస్తాయి. సుహో తన స్మాష్ స్కిల్‌తోని ఒక దెబ్బతో అందరిని లేపేస్తూ ఇప్పుడే రైడ్ మొదలైంది అంటాడన్నమాట. ఇక ఆ తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుందనమాట. గేట్ లోపల ఒక చిన్న పాప, ఎల్ఫ్ విగ్రహం దగ్గర ప్రే చేస్తూ ఉంటుంది. "తాతయ్య, నేను ఈ ఊరిని ఎలా కాపాడాలి? అత్తయ్య తొందరలోనే వెళ్ళిపోతారు. అప్పుడు నేను అందరిని లీడ్ చేయాలి" అని బాధపడుతుందనమాట. అక్కడ పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు. అందరూ పోయారు లేదా వెళ్ళిపోయారు. తను ఆంటీ గురించి చెప్తుందనమాట. ఒకప్పుడు గాల్లో ఒక బ్లాక్ డ్రాగన్ వచ్చినప్పుడు ఒక ఆంటీ వచ్చి వాళ్ళ విలేజ్‌ని కాపాడిందంట. ఆ ఆంటీ ఎవరో కాదు మనకి చాహే లిమ్స్ కనిపిస్తుందనమాట. సుహో వాళ్ళమ్మ. ఆంటీ వాళ్ళ విలేజ్‌కి ఒక తల్లిలా మారిపోయింది. కానీ తను తన ప్రపంచం గురించి చెప్తుంటే తను మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందేమో అని ఈ చిన్న పాప అయితే భయపడుతూ ఉంటుంది. ఇక సడెన్‌గా ఒక పెద్ద ఐస్ జెయింట్ ఆ పాప పైనైతే అటాక్ చేయడానికి వస్తుందనమాట. కానీ వేరే మాన్స్టర్ వచ్చి ఆ ఐస్ జెయింట్‌ని చంపేస్తుంది. అది చూసి వేరే మాన్స్టర్స్ భయపడి పారిపోతాయి. అప్పుడే సుహో ఇంకా బెరు అక్కడికి ఎంట్రీ ఇస్తారనమాట. బెరు నవ్వుతూ, "వీళ్ళు చాలా స్మార్ట్. ఒకరు దెబ్బ తింటే మిగతా వాళ్ళు జంప్ అయిపోయారు" అంటాడనమాట. ఆ పాప భయపడి సుహో పైన అటాక్ చేయడానికైతే వచ్చినప్పుడు, సుహో చాలా ఈజీగా తన చేతిని ఆపి, "చెప్పు, నువ్వు కూడా ఒక మ్యాజిక్ బీస్ట్‌వా" అని అడుగుతాడనమాట. ఇక నెక్స్ట్ చాప్టర్‌లో మనం ఆ పాపనైతే చూస్తాం. తను కిందకొస్తుంది. తన ముందు సుహో ఒక భయంకరమైన షాడో సోల్జర్ అయితే ఒకటుంటుంది. సుహో వచ్చి ఆ పాపని చూసి షాక్ అవుతాడు. ఏంటి ఒక చిన్న ఐస్ ఎల్ఫ్ పాపతో నేనిప్పుడు
ఫైట్ చేయాలా అని ఆలోచిస్తాడు. అప్పుడే ఈ పాప చాలా ఫాస్ట్‌గా సుహోని వెనక నుంచి అటాక్ చేయడానికైతే వస్తుంది. కానీ సుహో అలర్ట్ అయ్యి తనని వెంటనే కిందకి పడేసి చేతులు పట్టుకుంటాడనమాట. నిన్ను వదిలేస్తాను. కానీ ముందు చెప్పు నువ్వు నా పైన మళ్ళీ అటాక్ చేయవు గదా! అని అడుగుతాడనమాట. ఆ పాప వెంటనే ఏడుస్తుందనమాట. నన్ను క్షమించు ప్లీజ్ నన్ను వదిలేయి. నేను నా తమ్ముళ్ళని, చెల్లెల్ని కాపాడాలి. అంటే వాళ్ళ సిబ్లింగ్స్‌ని. నేను వెళ్ళిపోవాలని ఏడుస్తుందనమాట. ఇంక ఆ తర్వాత బెరు బయటకొచ్చి యంగ్ మొనార్క్ నువ్వు రోజు రోజుకి చాలా దారుణంగా తయారవుతున్నారు అంటాడనమాట. సుహో బెరోని నోరు మూయమని జెప్పి ఆ పాప దగ్గరికి వెళ్లి చాక్లెట్ అయితే ఇస్తాడు. కొంచెం సేపు తర్వాత ఆ పాప చాక్లెట్ తింటూ నా పేరు శ్రీక అని జెప్తుంది. సుహో తన పేరు సంగ్ సుహో అని జెప్తాడనమాట. కానీ శ్రీక ఆ పేరు పలకడం రాదు. అందుకే తను సుహోని కేవలం హో అని పిలుస్తుంది. సుహో జెప్తాడు, నేనొక హంటర్‌ని, మాన్‌స్టర్స్‌ని చంపి మనుషుల్ని కాపాడుతాను అని. శ్రీక ఇది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను గూడా మీలాగే ఒక ఎల్ఫ్ హంటర్‌ని, మా వాళ్ళని కాపాడడానికి ట్రై జేస్తున్నానని జెప్తుందనమాట. ఇక తర్వాత శ్రీక తన విలేజ్ గురించి చెప్తుంది. నేను మా విలేజ్‌లో అందరికంటే పెద్ద పాపని. సో, కానీ ఇప్పుడు మా అందరిని మా అందరిని ఆంటీ జూసుకుంటుందని జెప్తుందనమాట ఆ పాప. సుహో ఎవరు ఆంటీ బాసా? అండ్ అప్పుడు శ్రీక అంటుందనమాట. చాలా సడెన్‌గా ఆకాశం నుండి వచ్చింది. తను చాలా స్ట్రాంగ్ మమ్మల్ని కాపాడుతుంది. అండ్ తను హగ్ చేసుకుంటే చాలా వార్మ్‌గా ఉంటుంది. తనకు నల్ల రెక్కలు ఉన్న అంటే ఒక బ్లాక్ డ్రాగన్ అండ్ తనకి బ్లాక్ వింగ్స్ ఉన్నాయి. మంచి స్మెల్ గూడా వస్తుందని జెప్తుందనమాట. సుహోకి ఏం అర్థం గాదు. ఏదో విచిత్రమైన క్రియేచర్ అని ఇమాజిన్ చేసుకుంటాడు. శ్రీక ఎవరి గురించి మాట్లాడుతుందో తను బాస్ కాదని సుహోకయితే అర్థమవుతుందనమాట. సుహో వెళ్ళిపోతూ ఉంటే శ్రీక వెంటనే నైఫ్ తీసి అటాక్ చేస్తుంది. సారీ హో! నువ్వు నన్ను కాపాడావు. కానీ నాకు వేరే దారి లేదు. నీ ఎబిలిటీ నాకు దొరికితే ఆంటీ వెళ్ళిపోయినా నేను మా వాళ్ళని కాపాడగలను అంటుందనమాట. సుహోకి కోపం వస్తుంది. తన నైఫ్‌ని కట్ చేసి నువ్వు చాలా అంటే చాలా డెస్పరేట్‌గా ఉన్నావని నాకు అర్థమైంది. కానీ నేను గూడా డెస్పరేట్‌గానే ఉన్నాను. నా దారికి ఎవరు అడ్డొచ్చినా సరే నేను చంపేస్తాను అని గట్టిగా అంటాడనమాట. తనేమో పాపం ఆ అమ్మాయి భయపడుతుంది. కానీ సుహో తర్వాత చాలా చాక్లెట్స్ తన ముందు పెట్టి వెళ్ళు. మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. సుహోకి ఒక చిన్న పిల్లని ఇంక తర్వాత సుహోకైతే ఆ పాపను ఒక్కదాన్నే పంపడం అంటే కొద్దిగా నచ్చదు. అందుకే తనతో పాటు ఒక షాడో సోల్జర్‌ని కూడా అటాచ్ చేసి పంపిస్తాడు. ఇక తర్వాత ఆ శ్రీక పాప అయితే చాక్లెట్స్ తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఓహ్! చాలా మంచి మనిషి ఆంటీ లాగే ఉన్నాడని అనుకుంటుందనమాట. అప్పుడే తన ముందు హర్ష ఎంట్రీ అయితే ఇస్తుందనమాట. అదే ఆ విలన్. హెల్లో ఐ సెల్ఫ్ లేడీ. మేము ఒకరిని వెతుకుతున్నాం అంటుందనమాట. శ్రీకకి వాళ్ళు సుహో ఫ్రెండ్స్ ఏమో అనుకుని కానీ హర్ష అంటుంది మేము మోనార్క్ ఆఫ్ రోష్‌ని వెతుకుతున్నామని. శ్రీక గ్రాండ్ ఫాదర్ గురించి మాట్లాడడం విని హర్షని అర్థమైపోతుంది. శ్రీక ఈస్ ద హెయిర్ ఆఫ్ ఫోర్స్ మొనార్క్ అని. అంటే ఆ పాపే నెక్స్ట్ మొనార్క్ అనమాట. ఫ్రోషన్ మొనార్క్. ఇక తర్వాత హర్ష వెంటనే తన చుట్టూ ఉన్న క్యాటర్ పిల్లర్ మాన్స్టర్‌తోని శ్రీక పైనైతే అటాక్ చేస్తుంది. శ్రీక చాక్లెట్స్ అన్నీ కింద పడిపోతాయి. మన క్వెస్ట్ కంప్లీట్ అవ్వాలంటే నువ్వు మాతో రావాలి. నువ్వు ఈ కండిషన్‌లో ఉన్నా మాకు పర్వాలేదు అంటూ శ్రీక వచ్చేయి అంటూ అదైతే భయపెడుతుందనమాట. ఇక దీంతో ఈ చాప్టర్ కూడా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ ఎంత తొందరగా వస్తుందో చూద్దాం. అదయిపోయాక ఇంకో 2, 3 చాప్టర్స్ వస్తాయి. నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నాకు 3 చాప్టర్స్ జస్ట్ లైక్ 15, 16 మినిట్స్‌లో అయిపోతుంది. అందుకే నేను కొద్దిగా ఎక్కువొచ్చేంత వరకు ఆగుతున్నా. అంతే. సో, సోలో లెవెలింగ్ రాగ్నర్ చేయాలంటే మంత్‌కి ఒక వీడియో తప్ప నేను ఇంకా ప్రతి ఒక్క చాప్టర్, ఒక చాప్టర్ 8 మినిట్స్ చేయాలంటే దాన్ని చాలా అంటే చాలా సాగదీయాలి. అందుకే నేను బ్రీఫ్‌గా దబ్బ దబ్బ చెప్పేస్తున్నా అనమాట. కొద్దిగా ఫాస్ట్‌గా అయిపోవాలని. సో, మళ్ళీ 3 చాప్టర్స్ అంటే ఇంకో మంత్. నెక్స్ట్ మంత్‌లో జేస్తా. మళ్ళీ 'రాగ్నరోక్' మీద వీడియో. అంతే మరి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.